వెనకాల ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఫండింగ్ తీసుకొని సో మాట్లాడదాం. మనతో పాటు మరికొంతమంది జెన్జీ యూత్ కూడా ఉన్నారు. వారి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వారి మాట్లాడడం తెలుసుకున్నారు. ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ప్రొటెస్ట్? సార్ బేసిక్లీ ఒక్క రీజన్ లేదు సార్ ప్రొటెస్ట్ చేయడానికి. ఇట్ హస్ బెన్ హ్యాపెనింగ్ ఫర్ ఏజెస్ అండ్ లైక్ ఇప్పుడు ఇట్ హాస్ రీచ్డ్ అ కల్మినేషన్ పాయింట్. అందుకని చేస్తున్నాం. నీట్ పేపర్ లీక్స్, ఇదేంటి నీట్ మాత్రమే కాదు, జేఈ పేపర్ లీక్స్ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏం రీఫార్మ్ లేదు. ఎప్పుడు చూసినా ఎడ్యుకేషన్ బాగుంది, బేటీ బచావ్ బేటీ పడావ్ అన్ని అంటున్నారు. ఎక్కడ ఏమవుతుంది? there's no visible change. ఇలా చెప్తున్నారు, ఏం చేయట్లేదు. అండ్ when we protest for our rights, when we come up to show solidarity with the dead students, ఢిల్లీలో స్టూడెంట్స్ ని కొడుతున్నారు సార్. ఏంటి, ఎందుకు ప్రొటెస్ట్ చేయరు? వాట్ యు ఎక్స్పెక్ట్ మోర్? ఏమడుగుతున్నారు గవర్నమెంట్ అంటే, లీకేజ్ మీద గవర్నమెంట్ ఆల్రెడీ రెస్పాండ్ అయింది, మరి తప్పైందని ఒప్పుకున్నారు. సో ఇంకా ముందు ఇట్లా రిపీట్ కాకుండా చూస్తామని చెప్పింది. మళ్ళీ ఎందుకు ఈ ప్రొటెస్ట్లు అన్ని కూడా అంటే ఏమంటారు? ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు తప్పని ఒప్పుకున్నారు, యాక్ట్స్ పాస్ చేశారు, లాస్ పాస్ చేశారు, అన్ని కరెక్ట్ అవుతుందని ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్నారు. మీరు లా పాస్ చేయడం కాదు, మేము యాక్ట్ పాస్ చేయడం కాదు, ఆ యాక్ట్ ఎఫెక్టివ్ గా ఉందా, అది నిజంగా జరుగుతుందా, ఈజ్ ఇట్ ఇన్ యాక్షన్ అనేది కూడా చూడాలి కదా. ఇన్ని ఇయర్స్ నుంచి మళ్ళీ జరుగుతుందంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆయన ఇన్కాంపిటెంట్, ఆయన కేపబిలిటీలో లేదు. సో హీ హ్యాస్ టు రిజైన్. వీ వాంట్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇన్ వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకనే వీ డిమాండ్ మీరు చర్యలు తీసుకోవడం కాదు. ఎవరైతే స్టూడెంట్స్ సఫర్ అయ్యారో, సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఏం జస్టిస్ తీసుకొస్తున్నారు? దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద డిపార్ట్మెంట్ సెక్రటరీ రిజైన్ చేశాడు, అంటే ట్రాన్స్ఫర్ చేశారు. సో అంటే అడుగులు ముందుకు పడుతున్నాయి కదా. మీకేమనిపిస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే పేపర్ లీక్స్ ఆగిపోతాయా? వాట్ డూ యూ థింక్? ట్రాన్స్ఫర్ చేస్తే పేపర్ లీక్స్ ఆగిపోవడం, చర్యలు తీసుకుంటే పేపర్ లీక్స్ ఆగిపోవడం కాదు. దీని మూల ప్రాబ్లం ఏంటి, దీని కోర్ ప్రాబ్లం ఏంటి, అక్కడ నుంచి తీయాలి. అక్కడ లీడర్, తను ఎవరైతే లీడర్ ఉన్నాడో తను చేయలేకపోతున్నాడంటే హీ హ్యాస్ టు రిజైన్ కదా. ఇన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు ఆయన చర్యలు తీసుకున్నాడు కానీ దాన్ని ఆగేటట్టు చేయలేడు కదా. ఆయన ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాం, 2 సార్లు ఛాన్స్ ఇచ్చాం. మేము అంతమంది చనిపోయిన తర్వాత కూడా మేము ఎందుకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే పేపర్ లీక్స్ ఆగిపోతామని నేను ఇయ్యాను. కానీ ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మారుస్తారో, ట్రాన్స్పరెంట్ గా ఉంటారో అప్పుడు మారుతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే మాకు ప్రామిస్ చేస్తుంది ఇట్లాంటివి ఇంకా ఫ్యూచర్ లో జరగవని, దానికి తగిన చర్యలు కూడా తీసుకొని దాన్ని అమలు పరుస్తేనే పేపర్ లీక్స్ ఆగుతాయి. మీరు చెప్పడం కాదు, సోషల్ మీడియాలో వచ్చి 4 మాటలు నేను కూడా చెప్తాను ఇంకోసారి ఇట్లా అవ్వదని. కానీ అది నిజంగా జరగకుండా ఉండేలాగా చూసుకోవడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఒక నేత, ఒక లీడర్ తను సక్సెస్ అయినప్పుడు స్పీచ్లు ఇస్తాడు కదా, నేను ఇలా చేశానని, నష్టమైనప్పుడు కూడా వచ్చి నేను అలా తప్పు జరిగిందని అకౌంటబిలిటీ తీసుకొని దానికి తగ్గ చర్యలు తీసుకొని తను రిజైన్ చేయాల్సిందే కదా. తన శక్తిలో లేదు కదా. తను ఏదైతే అయిందో పేపర్ లీక్ తను ఆపలేకపోతున్నప్పుడు హీ హ్యాస్ టు రిజైన్ అండ్ గో. ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదు. నేను నా మనీతోనే నేను అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. నాకెవరు ఫండింగ్ ఇవ్వలేదు. నా పైసలతోనే నేను వచ్చినాను ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి. ఎవరు ఫండింగ్ చేయట్లేదు ఎవరికి. అందరూ వాళ్ళ పర్సనల్ వెహికల్స్ తోనే ఇక్కడికి వచ్చారు, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ తోనే వచ్చారు బుక్ చేసుకొని. ఈ ఫైట్ ని ఆపొద్దు. మీరు వాయిస్ రేజ్ చేశారు, ఈ వాయిస్ అంతా నేషన్ వైడ్ వినిపించాలి. ఎవరెవరైతే ఇంకా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలి. సో ఈ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఇంపార్టెంట్ అవేర్నెస్ కోసం.